అతను ఇంగ్లాండ్లో టెస్ట్ సెంచరీ సాధించిన రెండవ అతి పిన్న వయస్కుడైన వికెట్ కీపర్ మరియు మొదటి భారతీయ వికెట్ కీపర్ అయ్యాడు. 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్లో పంత్ 11 క్యాచ్లు తీసుకున్నాడు. ఇది ఒక టెస్ట్ మ్యాచ్లో భారతదేశానికి వికెట్ కీపర్గా అత్యధికం. అందుకు గాను ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2018 అవార్డును గెలుచుకున్నాడు. 2019 జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. 2019 సెప్టెంబర్లో వెస్టిండీస్తో జరిగిన రెండవ టెస్ట్లో టెస్ట్ క్రికెట్లో 50 డిస్మిస్లను చేసిన భారతదేశానికి అత్యంత వేగవంతమైన వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. అదే టోర్నమెంట్లో పంత్ తన తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. తద్వారా పంత్ ఇంగ్లాండ్లో టెస్ట్ సెంచరీ సాధించిన రెండవ అతి పిన్న వయస్కుడైన వికెట్ కీపర్ మరియు మొదటి భారత్ వికెట్ కీపర్ అయ్యాడు. 2021 అహ్మదాబాద్లో ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్ట్ రెండవ రోజున రిషబ్ పంత్ తన 3వ టెస్ట్ సెంచరీని సాధించాడు. ఇది భారతదేశంలో మొదటిది.